ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడికి హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్ని ఎలాగైనా సరే అంతమొందిస్తాం. ఏకంగా అక్కడి మంత్రి ఒమారీ ఏం చెప్తున్నారంటే, ఇంటర్నల్ గా వ్యవహార శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఒమారీ. ఆయన ఏమంటున్నారంటే, మేము మా ప్రత్యర్థులు ఎవరైనా మా దేశంలోకి వచ్చి మిమ్మల్ని చంపాలని చూస్తే పరిగెట్టిస్తాం, భారత సరిహద్దుల వరకు పరిగెట్టిస్తామని మాట్లాడుతున్నారు ఆయన. ఇంతకీ ఏం జరిగిందంటే, 48 గంటల సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పూర్తయిన వెంటనే మళ్ళీ దాన్ని అతిక్రమించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన భీకరంగా దాడులు చేసింది. అయితే ఈ దాడిలో క్రికెటర్లు కూడా మరణించారట. అయితే క్రికెటర్ల మరణాన్ని తాలిబాన్లు తట్టుకోలేకపోతున్నారు. క్రికెటర్ల అంత్యక్రియల సాక్షిగా పాక్ పై కసి తీర్చుకోవాలని జనాలు నినాదాలు కూడా చేశారు. యువ క్రికెటర్లని తలుచుకొని కన్నీరు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. ప్రజల డిమాండ్స్ తో పాక్ కి బుద్ధి చెప్పేందుకు అటు తాలిబాన్లు కూడా సిద్ధమయ్యారు. పాక్ వైమానిక దాడిలో 8 మంది పౌరులు సహా క్రికెటర్లు కబీర్, సిబ్గతుల్లా అండ్ హరూన్, మొత్తం 3 మరణించారు. కబీర్, సిబ్గతుల్లా అండ్ హరూన్. ఇక్కడ కనిపించినటువంటి ఫోటోలు వారివే. కబీర్, సిబ్గతుల్లా అండ్ హరూన్ 3 కూడా మరణించారు. సో 48 గంటల పూర్తయిన వెంటనే ఒక్కసారిగా పాకిస్తాన్ ఈ స్థాయిలో భీకరంగా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడంతో ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటివరకు 8 మంది పౌరులతో సహా 3 క్రికెటర్లు మరణించారు. సో ప్రస్తుతానికి క్రికెటర్లు మరణానికి సంబంధించిన తర్వాత వారి అంత్యక్రియల్లో కొన్ని వందలాది, వేలాది, లక్షలాది మంది జనం పాల్గొన్నారని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం, తాలిబాన్ల ప్రభుత్వం మొత్తం కూడా క్రికెటర్ల మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది, తట్టుకోలేకపోతోంది. సో కసి తీరా పాకిస్తాన్ని అంతమొందిస్తామని చెప్పి ప్రజలంతా నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్ని పరుగులు పెట్టిస్తామంటున్నారు. ఏకంగా ఆఫ్ఘన్కి సంబంధించిన ఒక మంత్రి మొహమ్మద్ నబీ ఒమారీ ఆయన ఏమంటున్నారంటే, పాక్కు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నా, ప్రత్యర్థులు ఆక్రమణకు పాల్పడినా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా తమ దళాలు సిద్ధంగా ఉన్నాయి, వారిని భారత సరిహద్దుల వరకు పరుగు పెట్టిస్తామని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు అక్కడి మంత్రి ఒమారీ. ఇక ఓ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పాక్టికా ప్రావిన్స్ పై దాడి చేసిన సమయంలో 8 మంది పౌరులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి క్రికెటర్లు కూడా మరణించారు. ఈ సందర్భంగా దేశంలోని సైనిక నాయకత్వాన్ని కూడా ఆయన విమర్శించారు. ఆ దేశ సైనిక పాలన ఇతర ఇష్టాలపై ఆధారపడి ఉందంటున్నారు. అయితే ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సపోర్టివ్గా మాట్లాడినటువంటి ఆ వీడియోల గురించి కూడా ఆయన మాట్లాడుకొచ్చాడు. సో పాకిస్తాన్ అనేది ఓ పిచ్చి కుక్క, పెంపుడు కుక్కలాగా ఓ దేశాని కిందికి వెళ్ళిపోయి మమ్మల్ని నయవంచన గురి చేస్తోంది, చేతగాని దద్దమ్మలా వెనుక నుంచి దాడి చేస్తోంది, వెన్నుపోటు పొడుస్తోంది. నిజంగా 1-to-1 ఫేస్ టు ఫేస్ కనుక ఫేస్ చేయాల్సి వస్తే పాకిస్తాన్ని అంతమొందిస్తాం, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామనేటువంటి వ్యాఖ్యల్ని ఆఫ్ఘనిస్తాన్ మంత్రి చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో 3 క్రికెటర్లు, ఇక్కడ కనిపించిన 3 క్రికెటర్లు కబీర్, సిబ్గతుల్లా అండ్ హరూన్, ఈ 3 మరణం పైన ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తమైంది. అక్కడ పెద్ద ఎత్తున శోక సందర్లో మునిగిపోయి ప్రజలంతా, కొన్ని లక్షల జనాలు అక్కడికి చేరుకొని వారు అంత్యక్రియలో పాల్గొంటున్నారు. అంత్యక్రియలో పాల్గొన్నటువంటి ఆ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన సామాన్య ప్రజలు మొత్తం కూడా చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే పాకిస్తాన్ని కసి తీరా చంపుతామంటున్నారు, పాకిస్తాన్ని అంతమొందిస్తామంటున్నారు. మా దేశంలోకి చొరబడి ఈ రకంగా దాడి చేయాల్సి వస్తే మేము కూడా దళాలతో సిద్ధంగా ఉన్నాం, వారిని భారత సరిహద్దుల వరకు తిప్పి కొడతాం, తరిమి కొడతామంటున్నారు. మొన్న రాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన దాడిలో 8 మంది సహా 3 క్రికెటర్లు కూడా మరణించారు. వారి అంత్యక్రియలకు సంబంధించి ఒకసారి విజువల్స్ చూద్దాం. ముందుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడికి సంబంధించి అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో 11 మంది పాకిస్తానీ సోల్జర్స్ మరణించారు, పాకిస్తానీ పిచ్చి కుక్కలు మరణించారు. అయితే ఆ మరణాల వెనుక ఉంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లే. ఇది చాలా గట్టిగా పాకిస్తాన్ నమ్మింది. అయితే ఎప్పుడైతే 120 మిసైల్స్ అందించడానికి పస్ని పోర్ట్ని స్వాధీనపరుచుకొని $500 మిలియన్ పెట్టుబడులు పెట్టి మొదటగా రేర్ ఎర్త్ మినరల్స్ ని పంపించి 1000 ఎకరాల్లో
టర్కీ ఇంటర్నేషనల్ హబ్ ఏర్పాటు చేయడం అన్నీ కూడా జరుగుతూ వచ్చాయో పాకిస్తాన్కి ఒక రకమైనటువంటి బలుపు వచ్చింది. ఇక బలుపుని ఆఫ్ఘనిస్తాన్పై ప్రయోగించడం కోసం పాకిస్తాన్ సిద్ధమైపోయి పాకిస్తాన్ అర్ధరాత్రి వేళల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్తో రెచ్చిపోయింది కాబూల్ నగరం పైన. ఇక తిరిగి దాడిలో భాగంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఆఫ్ఘనిస్తాన్లో 200 మంది మరణాలు సంభవిస్తే ఈ 4-5 రోజుల్లో అటు పాకిస్తాన్లో 100 మంది మరణించారు. సో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ కొంత అర్థం చేసుకొని ఇస్లామిక్ దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్తో కొన్ని రోజుల పాటుగా సీజ్ ఫైర్ అని చెప్పి 48 గంటల పాటుగా సీజ్ ఫైర్ ఒప్పందానికి వద్దాం, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం అనే రకంగా మాట్లాడుకున్నారు. కానీ ఏం జరిగిందేమో కానీ మళ్ళీ పాకిస్తాన్ ఉన్నంతలో ఒక్కసారిగా మళ్ళీ దాడి చేయడంతో 8 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్లో 8 మందిలో 3 ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఉన్నారు. కబీర్, సిగ్బతుల్లా అండ్ హరూన్, ఈ 3 కూడా మరణించారు. ప్రస్తుతానికి వారు అంత్యక్రియలు చేస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తూ ఆ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, పాకిస్తాన్ అంతు తేలుస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ చొరబడిపోయి కూడా దాడి చేసిన ఆశ్చర్యపోకండి. డైరెక్ట్గా ఇప్పటికే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పఠాన్ల పైన ఊచకు తొక్కొస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీని బట్టలుడదీసి పరుగులు పెట్టించేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కింద రైట్ సైడ్లో మీరు కింద ఆ విజువల్ చూడండి. పాకిస్తాన్ ఆర్మీ పరుగులు పెట్టడం మనం ఆ విజువల్లో చూస్తున్నాం. బట్టలుడదీసి రాళ్ళు కర్రలతో దాడి చేసే వారందరినీ కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టిస్తున్నారు. సో ఏదేమైనా పాకిస్తాన్కి ఒక అంతర్యుద్ధం మొదలైంది. అది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని మెజారిటీ బార్డర్ ఏరియాస్ మొత్తం కూడా మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్లో కలిపేయమని చెప్పి అడుగుతున్నారంట. ఆ డిమాండ్లు వినబడుతూ ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఒమారీ అనేటువంటి ఒక మంత్రి కూడా మొహమ్మద్ నబీ ఒమారీ ఆయన ఏమంటున్నారంటే, ఎలాగైనా సరే మేము మా దళాలతో సిద్ధంగా ఉన్నాం, పాకిస్తాన్ని తునాతునకలు చేస్తాం, పరుగులు పెట్టిస్తాం, భారత సరిహద్దుల వరకు వారిని వెంబడించి తరిమి కొడతామని చెప్పి మొహమ్మద్ నబీ ఒమారీ అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అంత్యక్రియల్లో ఒక ఎమోషనల్ మూమెంట్స్ కనబడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో 3 క్రికెటర్ మరణించడంతో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్లో అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ 3 ఇంటర్నేషనల్ క్రికెటర్ల మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నాయి. పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్ అంతు చూస్తాం, పాకిస్తాన్ని కసితీరా చంపుతామని చెప్పి హెచ్చరికలు, వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఒకసారి ఆ విజువల్ చూడండి. మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఓడించే సత్తా ఉందా? అమెరికా లాంటి దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుండగా ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతోంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో ఆఫ్ఘనిస్తాన్ నిజంగానే పాకిస్తాన్ ఓడించగలుగుతుందా? ఆఫ్ఘనిస్తాన్ ఇండివిజువల్ గా భారత్ సహకారాన్ని కోరుకుంటోంది. ఇది సరైన సమయంగా మీరు భావిస్తున్నారా? భారత్ నిజంగా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్తో కలిసి పాకిస్తాన్ని కుప్పకూల్చేసి పిఓకేని స్వాధీనం చేసుకోవడం కోసం ఇది సరైన సమయం మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.